వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.2. హలో హలో హలో, ನಾನು మీ జోగిని వస్తాను. ఇవాళ పేపర్లో వార్తలు ఎట్టున్నాయో ఓ పాలు చూసేద్దాం. మెక్సికోలో స్టార్ట్ అయిన ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీలు. సబాస్ అన్నట్టు ఫుట్బాల్ అంటే జ్ఞాపకం వచ్చింది. ఎన్నికల ముందు రాజకీయ నాయకులకు ప్రజలు ఫుట్బాల్లో గెలిచిన జట్టుకిచ్చే కప్పులాగా కనిపిస్తారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక వాళ్ళ పరిస్థితి ఫుట్బాల్ లాగా అయిపోద్ది. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పరిగెత్తిత్తు ఆట ఆడేసుకుంటారు. ఇలా ఈ ఆట 5 ఏళ్ళ పాటు ఆడుతూనే ఉంటారు. అది సంగతి. ఇకపోతే ఈ వారం కూడా చాలా పొలిటికల్ తమాషాలు తీసుకొచ్చాను. ఏంటో కూసేపు మనం డిస్కషన్ చేసుకుందాం. యూట్యూబ్లు మాత్రం బాగా చూస్తారు, ఇన్స్టాగ్రామ్ మాత్రం బాగా చూస్తారు. ఎవరి శాఖ ఆడు చూడడానికి పక్కోడి శాఖ చూస్తూ ఉంటారు. ఎవరికాడు మెంటలాస్ పట్ల ఈ మంత్రివర్గం ఏంటి అర్థం కాదు. చంద్రబాబు నాయుడుకి ఒక మార్కెటింగ్ టీము ఉండొచ్చు, కానీ ఇలా కళ్ళు తాగిస్తే ఎట్లాగా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా క్యాష్, రాజేష్, లోకేష్ తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతారంట. భజన చేయండి అందరూ. ఎక్కడో చెగువేరా దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు చేతబడి కాడికి వచ్చినాం. అల్లా తప్పక రాలే బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు. ఫాల్తూ చీఫ్ మినిస్టర్ నెంబర్ 1 అంటే రేవంత్. తొక్కుకుంటూ వచ్చినా నేను నల్లమల్ల బిడ్డానంటే ఏం దొక్కినో ఎవరిని దొక్కినో. ఎక్కడికెళ్ళినా పాడిందే పాటరా అన్నట్టు చంద్రబాబు గారు సెల్ ఫోన్ల గురించి అటు ఉపయోగాల గురించి ఉపన్యాసం ఇవ్వకుండా వెనక రారు. అసలు నేను ఈ ఫోన్లను కనిపెట్టకపోతే ఈ ప్రజానీకం అంతా ఏటైపోయేవారు అని అనుకుంటారా? అదిగో అక్కడ రెడీగా ఉన్నారు. నమస్కారం సార్, మొదలెట్టండి. మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయనుకుంటాను. ఉన్నాయా? అలా మామూలుగా అడిగితే చెప్పరు సార్, చేతులు పైకి ఎత్తమనండి సార్. సెల్ ఫోన్లు ఉన్నాయని చేతులు పైకి ఎత్తండి. ఎత్తండి అయ్యా ఎత్తండి సార్, చేతులు పైకి ఎత్తమంటున్నారు. కొంతమందికి 1 ఉన్నాయి, కొంతమందికి 2 ఉన్నాయి, 3 కూడా ఉన్నాయి. ఏంటి 3 ఫోన్లా చేసుకుంటారు సార్ వాళ్ళు? ఒక ఫోన్ బిజినెస్ కు వాడతారు, ఒక బిజినెస్ కుటుంబ సభ్యులకు వాడతారు. ఆ 3వ ఫోన్ దేనికి వాడతారు సార్? సాయంత్రం గంజాయి బ్యాచ్ కో లేకుంటే మందు బ్యాచ్ కో కూడా వాడుకునే పరిస్థితిలో ఉంటారు. మీ మీటింగ్ వచ్చిన వాళ్ళు సాయంత్రం పూట గంజాయి మందు కొడతారు అనేగా మీ ఉద్దేశం? దిస్ ఇస్ టూ మచ్ సార్. సెల్ ఫోన్ ఒక ఆయుధం. మీకు ఏం చేయొచ్చు అంటారు సార్ ఆ సెల్ ఫోన్ తో? ఎప్పటికప్పుడు మీరు సమాచారం ఇస్తే దాన్ని బేస్ చేసుకొని నేను యాక్షన్లు తీసుకుంటా. ఏం యాక్షన్ తీసుకుంటారు సార్ తమరు? ఇప్పుడు మీరందరూ ఎక్కడ ఉన్నారు? ఇక్కడే కదా ఉన్నారు. ఈ మీటింగ్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలంటే మీ ఫోన్ ద్వారా మీరు ఇక్కడ ఉన్నారా లేదా తెలుసుకునే పరిస్థితి వస్తుంది. అబ్బా, ఏమి టెక్నాలజీ కనిపెట్టారు సార్, నిజంగా మీరు చాలా గ్రేట్ అండి బాబు. ప్రతి నెల మీకు 2-3 ఫోన్లు అన్నా వస్తా ఉంటాయి. వస్తున్నాయని వాళ్ళు చేలు పైకెత్తండి. ఎవరు ఎత్తడం లేదు సార్. యూట్యూబ్లు మాత్రం బాగా చూస్తారు. వాళ్ళ ఫోన్లు వాళ్ళ ఇష్టం అండి, ఏటైనా చూస్తారు. ఇన్స్టాగ్రామ్ మాత్రం బాగా చూస్తారు. అవసరమైతే సినిమాలు కూడా చూస్తారు. వాళ్ళ పర్సనల్ అండి, వాళ్ళు ఏడు చేస్తే మనకేటి చెప్పండి. మన మిత్ర యాప్ అంటే మాత్రం సరిగా చూడరు మీరు సార్. అసలు వాళ్ళ ఫోన్లో యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు రాకుండా సెట్టింగ్లు అన్నీ మార్చేయండి, అప్పుడు మీరు చెప్పినట్టు వింటారు. పోలీసులు చాలా తెలివైన వాళ్ళు. అలాంటి పోలీసులకే మస్క కొట్టారు చంద్రబాబు గారు అని సెటైర్లు వేశారు పేరు నాని గారు. ఎన్నికల ముందు వాళ్ళకు తీయటి మాటలు చెప్పి ఇప్పుడు డ్యూటీ పేరుతో ఎర్రటి ఎండల్లో తిప్పుతున్నారని ఫైర్ అయ్యారు. నమస్కారం సార్, చెప్పండి. రాజకీయ నాయకుడికి, పోలీస్ ఆయనకి, లాయర్కి, విలేకరికి బ్యాంకు వాళ్ళు లోన్లు కూడా ఇవ్వరు. వాళ్ళేం పాపం చేశారండి బాబు? బాగా తెలివితేటలు ఎక్కువ వీళ్ళకి. వసూలు చేయటానికి వెళ్తే రూల్స్ మాట్లాడతారు. మనకి ఎందుకు ఇవన్నీ లోన్ ఇవ్వకూడదు అనుకుంటారు. ఈ తెలుగులో పోలీసులు కూడా ఉన్నారు కదా. అవునవును. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలీసు వాళ్ళని కూడా ఎంత మామూలుగా మోసం చేస్తాడంటే, ఎలక్షన్ల ముందు వీళ్ళకి చెప్పాడు, తమ్ముళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్ నేను చెప్తున్నా పోలీసులందరికీ పెళ్లి రోజు మీ భార్య పుట్టినరోజు సెలవిస్తా అని చెప్పాడు. ఆ తర్వాత ఏడు జరిగింది సార్? పెళ్లి రోజు ఇస్తా అన్నాడు, భార్య పుట్టినరోజు సెలవిస్తా అన్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాడు. మరి అవన్నీ అమలు అవుతున్నాయో ఇప్పుడు? వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, అసలు ఇంటికాడ పడుకుంటా ఖాళీ ఇవ్వట్లేదు. అయ్యో, ఏపీఎస్పీ పోలీసు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి బాధలన్నీ? పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోమనండి, వెంటనే సాల్వ్ చేసేస్తారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అర్జీ ఇచ్చినప్పుడు ఆయన అంటాడంట, లేదమ్మా ఇప్పుడు ఆ శాఖ మన దగ్గర లేదు, మన శాఖ కాదు కదా. మరి తన శాఖ కానప్పుడు ఆయన మాత్రం ఏడ్చేస్తాడు సార్ పాపం. చాలా గమ్మత్తైన అసలు మామూలు చిత్ర విచిత్రాలు ఉంటాయి ఈ గవర్నమెంట్ లో. ఏంట గమ్మత్తైన చిత్రాలు? హోమ్ మినిస్టర్ గారు హోమ్ డిపార్ట్మెంట్ చూడరు, మరి ఏడు చూస్తారు మేడం గారు. ఆవిడ విద్యాశాఖ, ఆ శాఖ, ఈ
శాఖ చూస్తుంది? చేశాక చూడడానికి విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు కదండి. విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ చూడడు, మరి ఆయన ఎటు చూస్తారు? ఆయన పరిశ్రమల శాఖ చూస్తాడు. మరి పరిశ్రమల శాఖ మంత్రి ఏడు చేస్తాడు? పరిశ్రమల శాఖ మంత్రి ఏమో పరిశ్రమల శాఖ చూడడు, ఆయన చూస్తాడు. ఆయన ఏమో మామూలుగా కర్నూలులో లాండ్ ఆర్డర్ చూస్తూ ఉంటాడు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇరిగేషన్ శాఖ చూడడు. ఇరిగేషన్ శాఖ మంత్రి అంటే నిమ్మల రామానాయుడు గారే కదా, మరి ఆయన ఏ శాఖ చూస్తారండి? ఇంధన పొదుపు చూస్తుంటాడు ఆయన. సైకిల్ తొక్కుతూ ఆయన ఎంత ఇంధనం పొదుపు చేస్తున్నారో తెలుసా సార్ మీకు? ఎవడి శాఖ ఆడు చూడడం ఎంతసేపు పక్కోడి శాఖ చూస్తూ ఉంటారు. ఎవడికాడు మెంటలాస్ పట్ల ఈ మంత్రివర్గం ఏంటి అర్థం కాదు. వాళ్ళ కాళ్ళు అండర్స్టాండింగ్ తో ఉన్నప్పుడు మనకి ఎందుకండి బాధ, వదిలేయండి. కొంతమంది నాయకుల పేర్లు చెప్పగానే మనకు కొన్ని పథకాలు గుర్తుకొస్తాయి. అలాగే చంద్రబాబు గారు పేరు చెప్పగానే ఏం గుర్తుకొస్తాయో తక్కువ చెప్పగలరా? ఇదే ప్రశ్న మాజీ మంత్రి కన్నబాబు గారిని అడిగితే ఆయన ఏడు చెప్తారు, విందాం. నమస్కారం సార్. మాకు 2 ఏళ్ళలో చంద్రబాబు ఏం చేశారు అని అంటే మాకు వెంటనే ఏం గుర్తొస్తుందంటే మా అందరికి ఏం గుర్తొస్తుంది సార్ మీకు? పోయిన నెల 1వ తేదీన ఈ కాకినాడ జిల్లాకు వచ్చి కళ్ళు తాగారు. అంతకుముందు నెల్లూరు జిల్లాకి వెళ్ళి చేపల కూర వండారు. మంట లేకుండా చేపల పులుసు వండారు సార్. ఐసు మరిసిపోయారు మీరు. అంతకు ముందు వేరే జిల్లాకి వెళ్ళి టీ చేశారు. అవసరమైతే కాపీ కూడా చేస్తారండి. మీకు ఏటైనా అభ్యంతరమా? అంతకుముందు ఆటో ఎక్కి ప్రయాణం చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పొల్లన్నీ పక్కన పెట్టేసి ఆటోలో తిరుక్కుంటూ ఇంటింటికి పోయి చేపల పులుసు, టీలు, కాపీలు చేస్తున్నారంటే నిజంగా ఎంత గ్రేట్ సార్ ఆయన. ఇవే గుర్తొస్తున్నాయి తప్ప ప్రజలకి ఆరోగ్యశ్రీ బాగా చేశాడు, 104 బాగా నడుపుతున్నాడు, 108 బాగా నడుపుతున్నాడు, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, పంటల బీమా పథకం జగన్ గారు అమలు చేసినట్టుగా ఇచ్చారు. ఇవేం గుర్తు రావట్లే. అవి లేవు కాబట్టి ఇవి చేస్తున్నారు సార్. చంద్రబాబు నాయుడుకి ఒక మార్కెటింగ్ టీము ఉండొచ్చు, మంచి మంచి స్క్రిప్ట్ రైటర్లు కూడా ఉన్నారంట కదండి. కానీ ఇలా కళ్ళు తాగిస్తే ఎట్లాగా? మీరు రేటైనా అడగాలనుకుంటే ఆ స్క్రిప్ట్ రైటర్ని అడగండి. ఈయనకున్నంత కెపాసిటీ పబ్లిసిటీలో ఇంకెవ్వరికీ లేదు. అదే మరి బాబు గారు పబ్లిసిటీ కెపాసిటీ ఏటనుకుంటున్నారు ఏటో. సీఎం చంద్రబాబు గారు నాలుక తమలపాకులా పల్చగా ఉంటుందని అంటున్నారు అంబటి రాంబాబు గారు. అలాంటి నాలుకతో ఈజీగా అబద్ధాలు ఆడతారని చెప్పుకొచ్చారు. నమస్తే గురుగారు, ఏటండి విశేషాలు? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏదో అన్నాడండి, నాకు గుర్తొచ్చింది ఇప్పుడే. ఏటన్నారు సార్ బాబు గారు? తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతారంట. హాయ్ బాబోయ్, భజన చేయండి అందరూ. ఏంటి భజన చేస్తే కేసులు ఉండవా? భజన చేస్తే కేసులు పెట్టడు. మరి భజన చేయకపోతే? భజన చేయకపోయారా కేసులు పెడతారు. పెద్ద కష్టం వచ్చి పడిందండి మీకు. ఈ ముఖ్యమంత్రి 420 ముఖ్యమంత్రి. అదేటది అంత మాట అనేసారు? మాట తప్పం మడం తిప్పం, అది మా బ్రాండ్. మరి బాబు గారు బ్రాండ్ ఏంటి? మాట తప్పటం మనం తిప్పటం 420గా ముద్రపడటం. మీ బ్రాండ్ గుర్తుపెట్టుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయిందంట కదా. ఇంకెందుకు సార్ వాళ్ళ మీద అలా సెటైర్లు ఎత్తారు? అయ్యో సామెత చెబుతారు కదా. ఏం సామెత అండి? అక్కడ తీరిన తర్వాత అల్లుడు సామెతగా. అంటే ఏంటి సార్ అర్థం? పూర్వం మీకు గుర్తుందో లేదో, పెళ్లికి ముందు అని చెప్పాడు ఉంగరం పెడతాం, గొలుసు పెడతాం, 2 ఎకరాలు ఇస్తాం అని చెప్పేవాళ్ళు. పెళ్లి 3 వేసిన తర్వాత తూచ్ అనేవాళ్ళు. అదేంటి? అదేమంటే అక్కడ తీరిన పో అనేవాళ్ళు. సరే గాని గురుగారు, ఇప్పుడు ఈ సామెత ఎందుకు వదిలినట్టు? చంద్రబాబు సామెత ఈయన సామెత అదే కదా. ఇప్పుడు వాళ్ళేమంటున్నారు సార్? ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకోకుండా అన్ని అయిపోయాయి, ఇంకా అవలేదంటే వాడి నాలిక మందం అంటున్నాడు. అన్నట్టు బాబు గారు నాలుక ఎలా ఉంటా సార్? చంద్రబాబు నాయుడు గారి నాలిక అత్యంత పలసన తమలపాకులాగా ఉంటది, అబద్ధాలు అట్ట. ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆ బీజేపీ వాళ్ళైనా అడగాలి కదండి. అందుకనే కదా పాపం బీజేపీ వాళ్ళకి పట్టుకొని కూడా పట్టుకున్నారు. పట్టుకోండి పట్టుకుని ఇది అయ్యేది కదా సచ్చేది కదా అన్నది. మరి అప్పుడు బాబు గారు ఏంటన్నారు సార్? అయిపోద్ది అన్నాడు ఈయన. మరి అయిపోయాయా అన్ని? గాండ్రించాడు, ఓట్లు గుద్దుకున్నాడు, అధికారంలోకి వచ్చాడు, అన్ని అయిపోయి పోమన్నాడు. ఇంకా నవ్వుతారయ్యా ఎవరన్నా. ఎవరు నవ్వుకున్నా ఎవరు చీకొట్టినా పట్టించుకోరు సార్ బాబు గారు. అక్కడ కారుమూరి వెంకటరెడ్డి అన్నయ్య ఉన్నాడు, ఆయన ఏంటి చెప్తారు ఏందాం. నమస్తే అన్న, ఏటన్న విశేషాలు? 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నారాసురుడి గొడ్డలి పోటు పడింది. అవునా? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటున్నానయ్యా ఈ గొడ్డలి పోటు? ఇంకా ఈ 3 సంవత్సరాలు ఈ గొడ్డలి పోటు ఇలానే ఉంటది. అంటే ఈ 2 సంవత్సరాలుగా పనులేమి జరగట్లేదా? ఒకటైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా క్యాషు రాజేషు లోకేషు. ఏంటది? క్యాషు రాజేషు లోకేషు. క్యాషు రాజేషు లోకేషా అంటే ఏటన్యా? క్యాష్ ఉంటే
ఆ క్యాష్ తీసుకెళ్లి రాజేష్ కొట్టు, రాజేష్ తీసుకెళ్లి లోకేష్ కొడతాడు. క్యాష్ కొడితే మీకు ఏ లత్కోరి పని కావాలన్నా అయిపోద్ది, లేదంటే ఏ కుంభకోణం కావాలన్నా చేసేసుకోవచ్చు. మీరు ఊరుకోండి అన్న, ప్రధాన్ని తీసుకెళ్లి లోకేష్ బాబు ముడి పెడతారు. ఆ గన్ను వెనకాలన్న అసలు రహస్యం ఏంటో బయట పెట్టారు కేతిరెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు సెగోవీరా నుంచి మొదలుపెట్టి చేతబడి వరకు వచ్చేసారని సెటర్లు వేశారు. నమస్తే అన్న, ఏటన్న మ్యాటర్? జనసేన వాళ్ళైతే పాపం చాలా అధ్వానంగా ఉంది. ఏటైందన్న జనసేన వాళ్ళకి? తెలుగుదేశం వాళ్ళతో కొట్టించుకోవడమే సరిపోయింది వాళ్ళకు. అయ్యో పాపం, ఏటన్న వాళ్ళకి కర్మ? మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఉన్నారు కదా. ఈయన మామూలుగా సినిమాల్లో ఉంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాదు. ఏంటి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాదా? మరి బయటకు వచ్చినాడు అంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఒక సింగిల్ టేక్ లోనే చెప్తా అంటాడు. ఏం చెప్తాడు సార్ సింగిల్ టేక్ లో? ఏం చెప్తాడు తర్వాత విషయం కానీ ఏదో ఒకటైతే చెప్తాడు కదా సింగిల్ టేక్ లో. ఇంకేంటి కావాలి? 15 రోజుల నుంచి చూస్తే ఎక్కడలేని గింజుకొని కొట్టుకుంటున్నాడు ఆ విజయ్ గెలిచినప్పటి నుంచి. అక్కడ ఈజీ గెలిస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఏంటండి బాధ? విజయ్ గెలుపు ఇతని ప్రాణానికి వచ్చింది. మరి ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చిందంటే ఇదే. అతను ఎట్లా గెలిచినాడో ఏమో తెలియదు కానీ ఇతన్ని మాత్రం తిట్టనోడు లేడు. తన తిట్టిన వాళ్ళని ఆయన కూడా గట్టిగానే తిట్టాడు కదండి, సెల్లుకు సెల్లు. మొన్న ఏడో తెలంగాణలో పోయి చెప్తాడు, నేను రాజశేఖర రెడ్డిని ఎదిరించినాను, నా గన్ను కూడా ఇచ్చేసినాను. ఇది ఇదని ఎందుకు గన్ను ఇచ్చినది? ఎందుకు ఇచ్చారు సార్ గన్ను? మీ అన్న కూతురు కంప్లైంట్ చేసింది, ఈ తిక్కలోడు నన్ను చంపుతాడు ఎప్పుడైనా అని చెప్పేసి. ఓహో, అదే అసలు సంగతి. ఎక్కడో చెగువేరా దగ్గర నుంచి మొదలు పెట్టి ఈ రోజు చేతబడి కాడికి వచ్చినావు. మీరు ఊరుకోండి అన్న, చెగోవేర్ నుంచి చేతబడి వరకు జరిగిన ప్రయాణంలో ఆయన ఎంతగా నలిగిపోయాడో, ఎంత మానసిక సంఘర్షణకు లోనయ్యాడో తెలుసా మీకు? తెలియకపోతే తెలుసుకోండి. డింగ్ డాంగ్ 2.0లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్, అలా వెళ్ళి ఇలాగొచ్చేస్తాను. 15వ తేదీ డెడ్ లైన్. అప్పటి వరకు మీకు టైం ఇస్తున్నా. ఆ తర్వాత మాటలుండవు, మాట్లాడుకోవడాలు ఉండవు, డైరెక్ట్ గా యాక్షనే. ఖబర్దార్! బీజేపీ కేంద్ర మంత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నమస్కారం సార్, ఆ వార్నింగ్ లేట్ సార్. కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు తమాషం చేస్తున్నారు. ఏటన్నారు సార్ వాళ్ళు? తాత కాకపోతే దీపో అని. పదవుల్లో ఉన్న వాళ్ళను అవతల పార్టీ వాళ్ళు దిగిపో దిగిపో అని అంటాం కామనే కదా సార్ ఈ రోజుల్లో. అల్లా తప్పక రాలే బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు. మరి ఎలా వచ్చారు సార్ మీరు? తొక్కుకుంటూ వచ్చినాం. ఎవరిని తొక్కారు, ఎంత మందిని తొక్కారు అని అడుగుతున్నారు సార్ వాళ్ళు. మీకే మాటలు వచ్చు అనుకుంటున్నాం, నాకు మాటలతో పాటు చేతలు కూడా వచ్చు కిషన్ రెడ్డి గారు. అంటే ఏడు చేస్తారండి? 15 తారీఖు తర్వాత వడ్ల సేకరణ 75 లక్షల మెట్రిక్ టన్నులు అయిపోతాయి. ఆ తర్వాత నీ సంగతి చెప్తా. అయ్య బాబోయ్, చాలా పెద్ద వార్నింగ్ ఇది. మొక్కలు ఎట్లా కొనరో, జొన్నలు ఎట్లా కొనరో, పొద్దు తిరుగుడు ఇత్తులు ఎట్లా కొనరో. ఇప్పుడు మీరు డిమాండ్ చేసినట్లు జరగకపోతే ఏడు చేస్తారండి? ఈ సంగతి చెప్తా. పొలిమేరలు కూడా దాటు కిషన్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావేమో. ఎందుకు సార్ అంత పెద్ద పెద్ద వార్నింగ్లు? కాస్త మర్యాదగా అడగొచ్చు కదా. మర్యాద వరకు మర్యాద దాట మా సంగతి కూడా చూపిస్తాం. మీరు ఎలా అంటే వాళ్ళు కూడా మాటకు మాట అంటారు సార్. గుండు అరగుండు ఎవరెవరో ఏమేమో మాట్లాడుతున్నారు, చూస్తూనే ఎట్లెట్లా మాట్లాడుతున్నారు. సరే సార్, బీజేపీ ఎంపీల సంగతి అలా ఉంచండి. బీఆర్ఎస్ కు ఏడు సమాధానం చెప్తారు? శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో పండిండు, మారీచుడిని సుబాహుల్ని మన మీదికి వదిలిండు. ఏడు చేస్తున్నారు మారీచుడు సుబాహుడు. పెద్ద రాక్షసుడు పిల్ల రాక్షసులు కలిసి ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని మేము అడ్డుకుంటాం, మేము రద్దు చేస్తామని అంటున్నారు. వాళ్ళు వచ్చి రద్దు చేస్తే ఏడు సార్ పరిస్థితి? అయ్యా మీరు రద్దయిపోయిన 1000 నోటు లాంటోళ్ళు, అయితే మీకు గతమే ఉంది గాని మీకు భవిష్యత్తు లేదు. సరే సార్, మీరు కాస్త ఆగండి సార్. అదిగో అక్కడ కిషన్ రెడ్డి గారు వచ్చేసారు. నమస్తే సార్. రేవంత్ రెడ్డి గారు మీకు డెడ్ లైన్ పెట్టారు, విన్నారా? ఆ డెడ్ లైన్ తర్వాత మిమ్మల్ని తెలంగాణలో అడుగు పెట్టనివ్వడంట. ఎలా సార్ మరి? ఈ తెలంగాణ గడ్డ మీద ఎవడు పుట్టలే, ఇంకా నేను ఆపేటాడు. పొలిమేరలు కూడా దాటినవని అన్నారు కదా. నేను 12 పార్టీలు తిరిగి ఈ పార్టీలో చేరలే. మీరు కేంద్ర మంత్రి అయ్యుండి కూడా తెలంగాణకి ఏమీ చేయట్లేదని అంటున్నారు ఆయన. తెలంగాణకు నేనేం చేశానో నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. మీ సంగతి చెప్తా అని వార్నింగ్ కూడా ఇచ్చారండి. మీరు ఎంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోయే వ్యక్తిని కాదు. అంటే మీరు ఎవ్వరికి భయపడరా? మీ తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి కేసీఆర్ అనుకుంటున్నారేమో. ఏండి ఏమన్నా ఉంటే మీరు మాట్లాడుకోండి, మధ్యలో కేసీఆర్ గారిని ఎందుకు లాగుతారు? అదిగో అక్కడ బీజేపీ ఎంపీ అరవింద్ గారు కూడా వచ్చారు. ఏంటి మీరు మొదలెట్టండి. ఎవరికి చెప్తుండ్రు రేవంత్? మీకే చెప్తున్నారు. మార్కెట్ యార్డుల సౌలతులు లేకుండా, కొనుగోలు కేంద్రాల సౌలతులు లేకుండా నీ బొంద ప్రభుత్వం నడుపుతున్నావు. డెడ్ లైన్
లోపల ఆయన చెప్పినట్టు చేస్తారా చెయ్యరా అది చెప్పండి ముందు. ఫాల్తూ చీఫ్ మినిస్టర్ నెంబర్ 1 అంటే రేవంత్. ఒడ్లు మక్కలు కొంటలేరంట కదా. కొంటలేడని ఎట్లా అంటాడు? దోవడ పనులు రాలగొట్టాలి రేవంత్. వద్దు వద్దు వద్దు, వైలెన్స్ వద్దండి. సరేగాని ఆ విషయం పక్కన ఎట్టండి. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు బీజేపీ కుట్ర చేసిందని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. దానికి మీరేటంటారు? తెలంగాణలో కేసు ఉన్నదని ఎలక్షన్ కమిషన్ కలవడదా అన్న? అసలు ఆ కేసు వివరాలు మీ పార్టీకి ఎవరిచ్చారు? ఇక్కడ నుంచి ఒకటి ఇచ్చుండాలి కదా. అంటే ఇదంతా కాంగ్రెస్ నాయకులు కుట్రేనా? కాంగ్రెస్ కుట్రనా, పొట్టోడు కుట్రనా? పొట్టోడా? ఆయన ఎవరు సార్? మన ప్రియతమ ముఖ్యమంత్రి గురించి. తప్పు సార్. ముఖ్యమంత్రిని పట్టుకొని అలా పొట్టోడు లట్టోడు అని మాట్లాడకూడదు. రేవంత్ రెడ్డి సాటుకు ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్. ఇదంతా మీ బీజేపీ నాయకులు అడిగిన నాటకం అని అంటున్నారండి కాంగ్రెస్ నాయకులు. అదిగో అదిగో అక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. ఏంటి సార్ ఈ గొడవ? ఎవడో ఎల్లిగాడు మల్లిగాడు కొట్టుకుంది కూడా నటరాజన్ గారికి ఇట్లా రుద్దుతారని ఎక్స్పెక్టేషన్ ఎట్లా చేస్తారు? పెద్ద డిక్షనరీలో అది ఎంత, డిక్షనరీ అంటే ఎంత ఉంటుంది? ఇప్పుడు పెద్ద డిక్షనరీ అంటే మామూలుగా పెద్దగానే ఉంటుంది సార్. ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. 100 పేజీలలో ఎక్కడో ఒక దగ్గర ప్రింట్లా కామా పోలీస్ స్టాప్ కూడా మిస్ కాదా? ఎందుకు కాదు, అవుతుంది. అంటే ఇలాంటి కామా పోలీస్ స్టాపులు కూడా చూసి ఎన్నికల కమిషన్ డిసిజన్ తీసుకుంటుంది అనేది మొదటి అనుభవం ఇది. ఆ కేసు వివరాలు కాంగ్రెస్ నాయకులే ఇచ్చారని బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు బీజేపీ రాజ్యసభ దొంగతనం చేసిందని తప్పించుకోవడానికి కాంగ్రెస్ మీద కొడుతున్నాడు రాళ్ళుగా. జవాబు చెప్పాలి కదా. దొంగతనం చేసాడు అంగట్లో పడ్డాడు, దొంగతనం చేసినోడేమో రోడ్ల మీద మీది జవాబు చెప్పుకుంటూ తిరగాల్సి వస్తుంది. ఉల్టైపోయింది పరిస్థితి. అయ్యో ఎంత పని సార్. మనోళ్ళు కూడా ఈ ప్రశ్నలు కూడా బంద్ చేయండి. నిజంగానే మీ పార్టీలో ఎవరన్నా కోవట్టు ఉన్నారేమో శిక్ష వేసుకోండి. ఈడెవడని ఉంటే మనం తోడుకలు తీస్తాం, అది వేరే విషయం. అది అయినా ఇలాంటి చిత్ర విచిత్రాలన్నీ మీ పార్టీలోనే జరుగుతాయి ఎందుకు సార్? కాంగ్రెస్ పార్టీ అయినా ఇది అంతే అంతే. కాంగ్రెస్ పార్టీ అంటే అలాగే ఉంటుందిలేండి. సీఎం రేవంత్ రెడ్డి మాటి మాటికి తొక్కుతా తొక్కుతా అంటున్నారు. మేము ఆయనలాగా మాటలు చెప్పం, తొక్కి చూపిస్తాం అని అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. నమస్తే అన్న. మనం ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినాం? ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు. తొండలు వదులుతా అన్నాడు ముఖ్యమంత్రిని చూసిర్రా? ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు సార్. మాట్లాడితే పండబెట్టి తొక్కుతా, గుడ్లు తీసి గోళీలాడతా. మరి మీరైతే ఏంటి చేస్తారు? నువ్వు ఖాళీ తొక్కుతా అన్నావు బిడ్డ, మేము తొక్కే చూపిస్తాం. బాగుంది సార్. తొక్కుడు బిల్లాట, గుడ్లు పీకి గోళీలాడే ఆట. ఆ మనమడు అడుగుతుండు. ఏమని అడుగుతుంటాడు సార్ మీ మనవడు? ఈ గుడ్లు అంటే ఏంది తాత, గోళీలు అంటే ఏంది? మరి అందుకే టీవీలో న్యూస్ వచ్చేటప్పుడు చిన్నపిల్లల్ని ఆడుకోవడానికి బయటికి పంపించాలి, లేకపోతే అలాగే అడుగుతారు. తొక్కుకుంటూ వచ్చినా నేను నల్ల మల్ల పెట్టానంటే ఏం తొక్కినావు, ఎవరిని తొక్కినావు? ఏమో సార్, నువ్వు తొక్కింది కాంగ్రెస్ ఓని కదా. ఎవరిని తొక్కితే ఏంటి సార్, సీఎం అయ్యాడా లేదా? చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎట్లా తిడుతున్నారు చూసిర్రా? అంత ఘోరంగా తిడుతున్నారా? నాలాంటి వాడిని తిడితే నేను హుస్సేన్ సాగర్ లో పడి చచ్చిపోతుంటే ఇప్పటి వరకు. రాజకీయాల్లో ఉన్నప్పుడు తిట్లు కామనే కదండి. ఏటు ఆ మాత్రం దానికే హుస్సేన్ సాగర్ లో దూకెత్తారా? మేము ఏది పడితే అది చేసుకుంటాం. ఏంటి బిడ్డ, 2.5 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత ఏంటి చేస్తారు? ఆ తర్వాత ఉంటది మీకు మిత్తితో చూపిస్తాం. అమ్మో, ఏంటి మీరు కూడా ఎక్కడ తగ్గట్లేదు. ప్రతి వారం మా తిరకాస్తో నాకు పెద్ద తలనొప్పి అయిపోయిందండి బాబు. బ్రేకింగ్ న్యూస్ ఉందని ఎగరేసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళి గంగ చంద్రముఖిలా మారిపోయినట్టు మేటలో పూర్తిగా లీనమైపోతాడు. ప్రతి వారం ఇదే గొడవ. మరి ఇప్పుడు ఏటు చేస్తున్నాడో ఏటో చూద్దాం. అనుభవించు రాజా, అనుభవించు రాజా. అదిగో చెప్పాను కదా, మళ్ళీ ఏదో డ్రామా మొదలెట్టాడు. త్రికాసు ఏం చేస్తున్నావు? చిల్ అవుతున్నా జోగన్న. చిల్ అవుతున్నావా? ఎందుకు? ఏదో బ్రేకింగ్ న్యూస్ ఉందని వెళ్ళా, ఏటైంది? బ్రేకింగ్ న్యూస్ లేదు, బేకింగ్ సోడా లేదు. ఇక నుంచి అంతా ఎంజాయ్మెంటే. త్రికాసు ఆపు ఆపు ఇంకా. అయ్యా, ఎందుకనా అంత కోపడతావా? అసలు ఏం చేస్తున్నావయ్యా నువ్వు అక్కడ? చెప్పాను కదా, ఎంజాయ్ చేస్తున్నా, చిల్ అవుతున్నా. అసలు ఇంతకే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఎక్కడ ఉండేదేంది? బీచ్ లో ఉండా. బ్రేకింగ్ న్యూస్ ఉందన్నావు కదా, బీచ్ లో ఏం పని నీకు? ఇదే కదంటానా బ్రేకింగ్ న్యూస్. ఇంతకంటే బ్రేకింగ్ న్యూస్ ఏముంటది? ఆపు. ఇంకోసారి డాన్సింగ్ అయినా చేసావంటే వాళ్ళు ఇరిసేస్తాను. ఏటనుకుంటున్నావు ఏటో? అయ్యా, ఎందుకునా అంతగా కోపడతావా?
కూల్ కూల్. ఆ గెటప్ పెట్టి ఆ స్టెప్ లైట్. ఏపీ జనాలకి మంచి రోజులు వచ్చాయి జోగన్న. మంచి రోజులు వచ్చాయా అంటే? ఏం లేదన్నా, ఏపీలో మనకి ఫుల్గా బీచ్లు ఉన్నాయి కదా. ఉన్నాయి. ఇక నుంచి ఈ బీచ్ల్లో సందడే సందడి, కనువిందు చేసే సీసాలు, కలకలలాడే గ్లాసులు. అంటే ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. డాన్స్ వెయ్యకుండా స్టడీగా నిల్చొని చెప్పు. ఇప్పటి నుంచి మన బీచ్ల్లో బంచిక్ బమ్ దడ్డనక డమ్. నీకు దండం పెడతాను రా బాబు, కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. ఇంత చెప్పినా అర్థం కాకపోతే ఎట్ట జోగన్న? అన్ని 5 పుండు నోట్లో పెట్టినట్టు చెప్పాలి నీకు. ఇగో నా సహనాన్ని పరీక్షించకుండా మ్యాటర్ ఏంటో చెప్పు తగలటి తిరగాసు. ఏపీలో ఉండే బీచ్ల్లో బీచ్ బార్లు ఓపెన్ చేస్తారు. బీచ్ బార్లు ఓపెన్ చేస్తారు. బీచ్ లో బార్లా? అవును జోగన్న, ఎంచక్క బీచ్కి పోయి అక్కడ ఉండే బార్లో మందు కొట్టి ఆ బీచ్లో పడుకుని సముద్ర పాలనని ఆస్వాదించవచ్చు. ఇసుకలో పడి దొరతా ఉండొచ్చు. బాగా మందు ఎక్కువైతే సముద్రంలో పడి కొట్టుకుపోవచ్చు కూడా. అయినా బీచ్ల్లో మందు అమ్మడం ఏంటి తిరగాసు? టూరిజాన్ని డెవలప్ చేయాలనేది వాళ్ళ ఆలోచన. అందుకే బీచ్ షాక్స్ పేరుతో ఇంటిని పెడతారంట. వైజాగ్, చీరాల బీచ్ల్లో పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారంట. ఆ తర్వాత ఇతర బీచ్ల్లో కూడా అంచెలంచెలుగా బార్లు తెరుస్తారంట. ఇంతకంటే మంచి బ్రేకింగ్ న్యూస్ ఇంకేముంటుంది జోగన్న? అంటే ఇక్కడ నుంచి బార్ షాపుల దగ్గర జరిగే గొడవలన్నీ బీచ్ల్లో చూస్తామన్నమాట మనం. జోగన్న ఏంటి? నువ్వు కూడా రారాదా? ఎక్కడికి? బీచ్కి. ఎందుకు? ఎందుకన్నా చిల్లైపోదు గాని. ఏంటి ఇలా చెప్పారు లేదా అప్పుడే స్టార్ట్ చేస్తారా? లేదునా, నేనే స్టార్ట్ చేశాను. మా తిరకాసు, నువ్వు అక్కడే ఉండు, పోలీసులకు ఫోన్ చేస్తాను. ఓయమ్మో జోగన్ను, ఇదంతా నిజం కాదనా, ఉత్తునే బీచ్ బార్ల గురించి వెరైటీగా రిపోర్టింగ్ చేద్దామని కాస్త యాక్టింగ్ చేశానన్నా. ఇక చేసే నిర్వాహకం చాలు, ఆఫీస్కి తగలడు. ఇదేందమ్మా ఈయన మాట్లాడితే ఆఫీసుకు తగలడు అంటాడు. బ్రేకింగ్ న్యూస్ దా అంటాడు. తెస్తే ఏమో ఇట్ట అంటాడు. ఈయనకి నేను ఏం చేసినా నచ్చదు. మన రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ కూకుంటే ఇక్కడే తెల్లారిపోతుందండి. అంచేత ఈ ఏళ్ళకి ఈ డిస్కషన్ ఇక్కడితో ఆపేసి మళ్ళీ వచ్చే వారం ఇక్కడే ఇదే రచ్చబండ మీద కలుసుకుందాం.